హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఫ్రెండ్స్, ఈరోజు బోటి కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. సో ఫస్ట్ మనం ఉప్పు, ఆనియన్ వేసుకొని ఫస్ట్ ఒక 4-5 టైమ్స్ బోటీని మొత్తం కడగాలి. కంటిన్యూగా 4 టైమ్స్ కడిగాక హాట్ వాటర్లో బోటీది పొట్ట అంటారు కదా ఫ్రెండ్స్, అది వేసుకోవాలి. ఏదైతే బ్లాక్ కలర్లో ఉంటుంది ఫస్ట్ అది వేసుకోవాలా. వేసుకొని దాని మీద ఉన్న స్కిన్ ఫాస్ట్గా తీయాలా. మా మమ్మీ ఈరోజు జర స్టైల్గా సిజర్ యూజ్ చేస్తుంది. మీకు పట్కరా అంటారు కదా, ప్లేయర్ అన్న యూజ్ చేయొచ్చు, అదర్వైజ్ స్పూన్ యూజ్ చేయొచ్చు. సిజర్తో ఏంటి మనకు ప్లస్ పాయింట్ అంటే మనం గట్టిగా క్యాచ్ చేయొచ్చు, అది జారిపోదన్నమాట సిజర్. సో యాజ్ యూఆర్ విష్ యూ కెన్ యూజ్ ఇట్. సో మొత్తం దీనికి ఉన్న స్కిన్ మొత్తం తీసేయాలి. కొంతమంది స్కిన్ ఉంచుకొని కూడా లైక్ తింటూ ఉంటారు. సో దాని తర్వాత స్కిన్ మొత్తం తీసేసి మొత్తం పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నార్మల్ చల్ల వాటర్ తోటి కడుక్కోవాలా ఒక 2-3 టైమ్స్. మా డాడీ వాష్ చేస్తున్నాడు. మా డాడీకి ఇలా వాష్ చేస్తేనే, మా డాడీకి అలా చేస్తేనే, అతను చేస్తేనే ఇష్టపడతాడు. సో చాలా నీట్గా ఓపికగా చేస్తాడు. మా మమ్మీ చేస్తుంది కానీ మా డాడీకి నమ్మకం లేదనమాట నీట్గా చేస్తుందో లేదో అని. సో మా డాడీ చాలా ప్రిఫర్ చేస్తాడు బోటి తలకాయ కూర అంటే. సో మాకు కూడా చాలా ఇష్టము. సో మళ్ళీ ఏం చేశాడు, వేడి నీళ్ళు అదే కుక్కర్లో వేడి వాటర్ పెట్టేసి మళ్ళీ నీళ్ళు పోసాడు అనమాట. బొక్కల గిన్నెలో పోసుకుంటే మనకు వాటర్ అనేది ఉండదు, మొత్తం జారిపోతుంది ఆ బొక్కల గిన్నెలో పోయడం వల్ల. పోసి ఒక 2 మినిట్స్ ఉండండి ఫ్రెండ్స్, ఉన్న నీళ్ళన్నీ కారిపోతాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మొత్తం నీళ్ళన్నీ పోవాలా, నీట్గా మనం ఊపాలి. ఫస్ట్ ఊపితే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటికి పోతుంది. వాటర్ కంటెంట్ బయటికి పోవడం వల్ల మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా అవుతుంది. నీట్గా కూడా చూడండి, పీస్ టు పీస్ మంచి నీట్గా కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఏం చేస్తారో చూడండి. సో ఇలా చేశాక మళ్ళీ కుక్కర్లో ఆ బోటియే దాంట్లో వేసుకొని కుక్కర్లో దాంట్లో ఉప్పు తగినంత, అంటే కూరని బట్టి ఫ్రెండ్స్, కిలోకి ఇంత వేస్తారు. మేము తీసుకొచ్చేసింది 1/2 కిలో తీసుకొచ్చాము. సో 1 స్పూన్ వేసాము. నెక్స్ట్ పసుపు వేసాడు, పసుపు 2 స్పూన్స్ వేసారు ఫ్రెండ్స్. పసుపు వేసి కొంచెం ఆయిల్ వేయాలి. వేసి గంట ఉంటుంది కదా ఫ్రెండ్స్, గంటతోటి మనం మొత్తం మిక్స్ అయ్యేలాగా తిప్పుకోవాలి. హ్యాండ్తో కూడా తిప్పుకోవచ్చు, కాకపోతే కాలుతుంది కదా ఫ్రెండ్స్. సో మనం గంట యూజ్ చేస్తున్నాము. సో గంటతో ఒక 2 మినిట్స్ అంతా కలపండి. కలిపితే మనకు ప్రతి పీస్కి ఉప్పు, పసుపు, ఆయిల్ అనేది పడుతుంది. పట్టినప్పుడు మనకు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. చూడండి, కుక్కర్ మూత మా డాడీ చాలా కష్టపడ్డాడు పెట్టడానికి. బికాస్ మా డాడీ వేరే వంటలు రావు కాబట్టి కుక్కర్ మూత పెట్టడం కూడా రాదు. అయినా ఈవెంతో చాలా కష్టపడి పెడుతున్నాడు. ఈ రాకపోయినా ట్రై చేసి అట్లా పెట్టాడు కుక్కర్ మూత. వావ్. సో నెక్స్ట్ గ్యాస్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్ పెట్టుకొని ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఓకే. నెక్స్ట్ వేరే బాండీలో ఆయిల్ వేసుకొని, మేమైతే 2 ఆనియన్స్ వేసాము కర్రీకి తగ్గట్టు. 2 ఆనియన్స్ వేసుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చి వేయండి. వేసి కలుపుకోండి ఫ్రెండ్స్. అండ్ చూడండి, ఇప్పుడు అవి 2 మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒకసారి. కలుపుకున్నాక మా మమ్మీ ఏం చేస్తుందంటే దాంట్లో ఉప్పు వేస్తుంది. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకు ఏదైతే ఆనియన్, పచ్చిమిర్చి త్వరగా ఎగుతాయి. ఇట్ విల్ నాట్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, త్వరగా అవుతుంది కూడా కర్రీ. సో ఒకసారి కలుపుకోవాలి. బాగా అన్నీ కలిసేలాగా మంచి నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దాని మీద మూత పెట్టేసుకోవాలి. పెద్దగా ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, మనం పక్కన ఉండాలా. సో నెక్స్ట్ పసుపు వేసుకుంది. పసుపు వేసుకున్నాక కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా.
ఎందుకంటే ఆనియన్కి పచ్చిమిర్చి పసుపు పట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ వేసిన బట్టి అన్నీ వేస్తుంటారు, బట్ అలా చేసినంత వరకు కలవదు మొత్తము. సో నెక్స్ట్ మన బోటి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బోటి వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక బోటి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. ఒక 2 minutes అలానే ఉడికించుకోండి. తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కలపండి. కలిపాక దానిలోకి కారం తగినంత, మేమైతే 2 spoons, మేము కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి మాకు తగినంత వేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా తింటారో దాని తగినంత వేసుకోండి. మేమైతే 2 spoons అయితే వేసుకున్నాము. మేము పట్టించిన కారం కాబట్టి కారం ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ మేము 2 spoons వేసుకున్నాము. సో నెక్స్ట్ ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు దానికి తగినంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్, ఒకవేళ తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ అయితే మనం తీసేయలేం కాబట్టి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నెక్స్ట్ ఇది ఏదైతే పేస్ట్ వేసిందో దాంట్లో ఏం వేసిందంటే మా మమ్మీ టొమాటో, కొబ్బరి అండ్ అల్లం వెల్లుల్లి వేసింది. వేసి మొత్తం కలిపింది. దాంట్లో బాగా కలుపుకుంది ఫ్రెండ్స్. సో మొత్తం అలా కలిసేలా కలుపుకుంది. సైడ్స్ కూడా ఉండకుండా నీట్గా కలుపుకోవాలా. సైడ్స్ ఉంటే మాడిపోతుంది, స్మెల్ వస్తుంది. నెక్స్ట్ వాటర్ పోసుకొని దానిలో ధనియాల పొడి, మనకు మీట్ మసాలా ఉంటే మీట్ మసాలా, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్, లేకుంటే మనకు వాటరిష్ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు. కొంతమంది ఫ్రైగా కావాలంటే ఇవన్నీ ఏం పేస్ట్ లేకుండా కూడా చేసుకోవచ్చు, అలా కూడా సూపర్గా ఉంటుంది. సో ఇలా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. మొత్తం మిక్స్ కలపడంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా కర్రీ. ఇట్లా అంటే అది బాగోదు, మంచి నీట్గా కలపాలా. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి అంతే. మీకు మా వీడియోస్ ఇంకా కావాలనుకుంటే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ టు అస్ ఫ్రెండ్స్. సో మీ కర్రీ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ కర్రీ.